నమస్తే. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగులు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. చాలా ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు ప్రభుత్వానికి. ఒకసారి ప్లకార్డ్ చూపిస్తారండి. నిరుద్యోగుల ఆవేదన సభ. తక్షణమే ప్రభుత్వ ఉద్యోగ వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచుతూ జీవో నెంబర్ 30ని కొనసాగించాలి. ఫస్ట్ది జూన్ 2 లోపు ఖాళీగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నింటిని విడుదల చేయాలి. రెండవది 25,000 మెగా డిఎస్సి గురుకుల మోడల్ స్కూళ్ళు జేఎల్ డిఎల్ జంబో నోటిఫికేషన్ విడుదల చేయాలి. 20,000 పోస్టులతో ఎస్ఐ పీసీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. గ్రూప్స్ నోటిఫికేషన్స్ విడుదల చేయాలి. 04/29/46 108 జీవోలను వెంటనే రద్దు చేయాలి. ఇన్ని పెడతారండి డిమాండ్స్ మీరు. ఇవన్నీ నెరవేరనివే కదా తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? మీరు అడిగిర్రు కదా నిజమైన నిరుద్యోగులు ఏరి ఏరి అని చెప్పేసి మీరు వందల సార్లు నన్ను క్వశ్చన్ అడిగిరు. నా ప్రశ్న కాదండి, నా ప్రశ్న కాదు అది. మీకు ఏ ప్రభుత్వం చెప్పిరో ఏ నాయకుడు చెప్పిరో మాకు తెలియదు, కానీ మీ ప్రశ్నల వల్ల నేనైతే చాలా ఇబ్బంది పడ్డా, చాలా బాధపడ్డా కూడా. అరే ఏంది ఇంత కొట్లాడుతుంటే వచ్చి రివర్స్ మీరు నిరుద్యోగుల, మీరు కాదు, మీరు పేడ్ బ్యాచ్ అని అంటుంటే మనసుకు నొచ్చుకుంది. అందుకే అది నా ప్రశ్న, నా వ్యక్తిగత నా వ్యక్తిగత ప్రశ్న కాదు అది. ఏ నాయకుడు చెప్పిండో ఆ తుప్పాస్ నాయకుడు. నేను అదే చెప్తున్నా కదా, ఈ రోజు ప్రెస్ మీట్ చూస్తే మాత్రం నిజంగా నిద్రపోడు. ఈ రోజు ఆ నాయకుడు ఎవరో కానీ నిద్రపోడు. ఈ రోజు నేను అదే చెప్తున్నా కదా, ఈ రోజు నేను నిజమైన నిరుద్యోగినే, అందరు నిజమైన నిరుద్యోగులే. దిల్సుఖ్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీ, చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్ నగర్, అన్ని ఏరియాస్ నుంచి ఎవరెవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినాం. ఒక మాట చెప్పినాం, చాలా మంది వచ్చారు. ఓకే, ఇప్పుడు చల్లబడ్డాయా? నాకు కాదు, నాకు చల్లబడడం కాదు, ఈ వీడియో చూస్తారు చాలా మంది. ఎవరెవరో అడగడం కాదు, మీరు మమ్మల్ని ప్రత్యక్షంగా అడిగారు కాబట్టి ఈరోజు మీకు చెప్పాలనుకున్నా. సంతోషం, మీరైతే ఉన్నారు ఇక్కడ. మీరు చాలా డిమాండ్లు పెట్టినరు, దాదాపు 3, 6 ఏజ్ రిలాక్సేషన్ అనేది మొదటి పాయింట్, హెడ్డింగ్ అదే ఉంది మీ బ్యానర్లో. అసలు దానివల్ల ఏం నష్టం జరుగుతుంది? ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 30ని ఎందుకు కొనసాగిస్తలేదు, లేదా ఎందుకు రిన్యూవల్ చేయలేకపోయింది? ఇక్కడ ఏమైందంటే మనము 2.5 సంవత్సరాలు నోటిఫికేషన్స్ అనే ఫైట్ చేసినాం. అయితే ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వాలి, ఈ జీవో నెంబర్ 30 మొన్న ఫిబ్రవరి 8కి అయిపోయింది. ఇది బీఆర్ఎస్ హయాంలో అప్పుడు కరోనా వచ్చిందని 2 ఏళ్ళు మనకి నిరుద్యోగులకి స్టూడెంట్స్కి వేస్ట్ అయిపోయినాయి కదా. ఆ 2 ఏళ్ళు అట్లాగే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్, మొత్తం 12 సంవత్సరాలు కలిపి 34 ఉన్న ఏజ్ కాస్త 46కి చేశారు. అంటే 46 ఏండ్ల లోపు నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది లాస్ట్ టైం గురుకుల డిఎస్ అప్పుడు కూడా మా తోటి నిరుద్యోగులు 40 ఏండ్లు 42 ఏండ్లు ఉన్న వాళ్ళు కూడా టీచర్లు అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది అయ్యారు. అప్పుడు అదే ఏజ్ రిలాక్సేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నామంటే, మేము అడగడంలో న్యాయం ఉంది. మీరు గనక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరు 2 సార్లు చేసి మీరు ఆ జాబ్ క్యాలెండర్ని అమలు చేసి ఉంటే, వాటి ప్రకారమే మీరు నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు మాకు అడగడానికి అర్హత లేకుండే. మేము అడిగినా మీరు ఇవ్వకపోయినా మేము పట్టించుకునేటోళ్ళం కాదు. కానీ 3 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేవు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి లేనప్పుడు మీరు పెంచాలి కదా ఏజ్ రిలాక్సేషన్. ఖచ్చితంగా పెంచాల్సిందే, ఇంకో ముచ్చటనే లేదు. మీరు నోటిఫికేషన్ సంవత్సరం ఇచ్చి ఉంటే జాబ్ కొట్టుకొని వెళ్ళిపోయేటోళ్ళు. మీరు ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ పెంచకపోయినా నొప్పి ఉండేది కాదు. మీరు ఇవ్వలేదు కాబట్టి మేము అడుగుతున్నాం. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రాదని మీరు అంటారు, మీ ప్రశ్న అది. వాళ్ళు బహిరంగ సభల మీద 75,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినా భారతదేశంలో మొదటి రాష్ట్రం మాదని వాళ్ళు చెప్పుకుంటారు కదా. మొదటి రాష్ట్రం తెలంగాణలో, ఎందులో నిరుద్యోగంలో అని మరి అవే కమిటీలు చెప్తున్నాయి కదా, చాలా మంది నివేదికలు చెప్తున్నాయి కదా. మరి అది అబద్ధమా? అన్ని క్రైమ్లో కూడా నెంబర్ 1 తెలంగాణ, క్రైమ్లో నెంబర్ 1, నిరుద్యోగంలో నెంబర్ 1, అన్నిట్లో నెంబర్ 1 తెలంగాణ. ఇప్పుడు నివేదికలు చెప్పాలి, సర్వేలు చెప్పాలి, మీ అంతటా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మేము నెంబర్ 1. ఇప్పుడు నేను కూడా చెప్పుకుంటాను నేను నెంబర్ 1 అని, దానిదేముంది? నా పక్కనున్న వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు పక్కనున్న వాళ్ళు నువ్వు నెంబర్ 1 కాదన్నప్పుడు నేను ఎట్లా నెంబర్ 1 అవుతా? ఇప్పుడు క్రైమ్లో నెంబర్ 1 తెలంగాణ, నిరుద్యోగంలో నెంబర్ 1 తెలంగాణ, అవినీతిలో నెంబర్ 1 తెలంగాణ, ఆడవాళ్ళకి రక్షణ లేకపోవడంలో నెంబర్ 1 తెలంగాణ, ఇప్పుడు నిరుద్యోగుల బలిదానాల్లో నెంబర్ 1 తెలంగాణ రావడం కోసం బలిదానాల్లో నెంబర్ 1 తెలంగాణ. ఇన్ని నెంబర్ 1లు ఉన్న తర్వాత ఇంకా మీరు మాకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తారు? 20 మంది చచ్చిపోయారండి. ఏ ప్రభుత్వం అన్నా పట్టించుకున్నదా 20 మంది నిరుద్యోగులని? కనీసం వాళ్ళ కుటుంబాలను పరామర్శించిరా? ఏ విద్యాశాఖ మంత్రి పోయి పరామర్శించుడు చెప్పండి? మేము పాత విద్యాశాఖ మంత్రులను కూడా మేము అడుగుతున్నాం. మీరున్నారు గత ప్రభుత్వంలో, ఇప్పటి విద్యాశాఖ మంత్రి, తెలంగాణ వచ్చిన తర్వాత 3 విద్యాశాఖ మంత్రులు నియమించబడ్డాయి. మరి ముగ్గురిట్లో ఎవరన్నా ఒకరు పోయిర్రా? 20 మంది నిరుద్యోగుల కుటుంబాల దగ్గరికి పరామర్శకి మీరు ఎవరన్నా పోయిర్రా? ఇప్పటి విద్యాశాఖ మంత్రి అంటే 3 పదవుల్లో చాలా బిజీ ఉన్నారు. పాత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళైనా వీళ్ళైనా పోవాల్సింది అంటున్నాం మేము.
అందరిని అంటున్నాం మేము. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామని చెప్పారు, ఎందుకు వెనకడుగేసింది అనుకుంటున్నారు మీరు? జాబ్ క్యాలెండరా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. ఎందుకంటే ఒక్కొక్కరికి 40,000 30,000 జీతం ఇవ్వాలి నిరుద్యోగులకి. 2 లక్షల ఉద్యోగాలంటే బడ్జెట్ అంతా ఇక్కడనే పోతుంది మాకు. ఇప్పుడు ఢిల్లీకి ఒక 1000 కోట్ల బడ్జెట్, ఇక మళ్ళీ తర్వాత వీళ్ళ అవినీతి కొంత బడ్జెట్ మిగలదు కదా. మొత్తము మాకే వెళ్ళిపోతే, మా జీతాలకే వెళ్ళిపోతే వీళ్ళు ఎట్లా బతకాలి? కాబట్టి వాళ్ళు మాకు ఉద్యోగాలు ఇవ్వట్లే. ఉద్యోగాలు ఇస్తే మేము తెలివిగలవాళ్ళం అయిపోతాం కదా, మేము బాగుపడతాం కదా, అందుకే ఇవ్వట్లేదు. ఇక్కడ తెలంగాణ వచ్చింది కేవలం వీళ్ళ కుటుంబాలు బాగుపడడానికే, నిరుద్యోగులు బాగుపడడానికి కాదు. ఆస్మా గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో మాట్లాడినట్టు నాకు గుర్తు, విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్న తమాషాకు పెట్టుకోలే, విద్య విలువ నాకు తెలుసు కాబట్టి దగ్గర నా దగ్గర పెట్టుకున్నా, అంటే విద్య పైన నాకు ఎంత మక్కువ ఎంత ప్రేమ ఉందో అది మీరు అర్థం చేసుకోండి అని ఒక బహిరంగ సభలో అన్నట్టు నాకు గుర్తు. అన్నట్టేంది, రోజు అంటనే ఉంటారు విద్యాశాఖ మంత్రి నా దగ్గరనే ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ బోర్డు రద్దు అన్నారు, రద్దు సరే, ఇప్పటిదాకా ఇంటర్ చదువుకున్న పిల్లల పరిస్థితి ఏంది? అంటే వాళ్ళతో ఫీజులు వసూలు చేస్తారా మీరు, లేకపోతే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తారా? బకాయిలు 1000 కోట్ల బకాయిలు మీరు చెల్లించి ఆ తర్వాత రద్దు చేయండి. అవి చెల్లించకుండా బోర్డును రద్దు చేసి, అంటే ఇప్పుడు ఉన్న పిల్లలు చదువుకున్న పిల్లలు సర్టిఫికెట్లకు వెళ్తే ఆ ఉన్న ఫీజు మొత్తం వీళ్ళు కట్టించుకుంటారు అన్నట్టు కాలేజీలు. అప్పుడు లాభం ఎవరికి? ఆ బకాయిలు 1000 కోట్ల బకాయిలు ఇక్కడ మిగిలినాయి, అవి కాలేజీలకు కట్టారు ఫీజు రియంబర్స్మెంట్. మళ్ళీ ఉల్టా పిల్లలతోనో వాళ్ళ పేరెంట్స్తోనో ఫీజులు కట్టించుకుంటారు. ప్రభుత్వానికే లాభం కదా. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలకు మీరు ఒక పావుగా కనిపిస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను బాగా వాడుకుంటారు. ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీరు లేదా వాళ్ళు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ మూమెంట్లోనే గుర్తుకొస్తారు నిరుద్యోగులు. నిరుద్యోగులకి కృతజ్ఞత చెప్పి వదిలేసిరు తప్ప ఇప్పటిదాకా నిరుద్యోగుల మీద ఎలాంటి శ్రద్ధ కానీ ఒక మీటింగ్ కానీ ఏర్పాటు చేసిన ఘనత ఈ విద్యాశాఖ మంత్రికి లేదు. మేము సీఎంని తిట్టాం, ఫస్ట్ విద్యాశాఖ మంత్రిని తిడతాం. విద్యాశాఖ మంత్రిగా మీరు చేతగానప్పుడు ఒక గంట కూడా మీరు విద్యా వ్యవస్థ పైన కేటాయించినప్పుడు మీకు విద్యాశాఖ మంత్రి ఎందుకు అంటున్నాం మేము. మీకు అర్థం కాదు, మేము చెప్తున్నాం కదా, మీరు అన్ఫిట్. ఇక్కడ చాలామంది మేధావులు ఉన్నారు, ఈరోజు వచ్చిన నిరుద్యోగుల్లో ఒక్కొక్కరు పిహెచ్డీలు పీజీలు డాక్టరేట్లు పొందిన వాళ్ళు ఉన్నారు. అంతకంటే మేధావులా మీరు? సరే భాష అవసరం లేదు, చదువు అవసరం లేదు అంటే సరే, మీకు భాష చదువు అవసరం లేదేమో పరిపాలన చేయడానికి, కానీ ఒక జీవోని విడుదల చేయాలన్నా, ఒక జీవోని రద్దు చేయాలన్నా, ఒక బోర్డుకి సంబంధించిన విషయాలు ఒక మీటింగ్ పెట్టాలన్నా చదువు అవసరమే. చదువు అవసరం లేదన్నప్పుడు ఇన్ని బోర్డులు ఎందుకు, ఇంత సిస్టమ్ ఎందుకు, ఇన్ని చదువులు ఎందుకు? అన్నీ రద్దు చేయండి. చదువే వద్దిగా, మీలాగానే రాజకీయ నాయకులం అయిపోతాం. ఇక చదువే వద్దిగా, అన్నీ రద్దు చేయండి. మరి ఈ జూన్ 2 లోపు ఏదో మిగిలిన ఉద్యోగాలు ఉన్నాయి కదా, వాళ్ళ లెక్క ప్రకారం 1,30,000 అవి భర్తీ చేయకపోతే ఏం చేయబోతున్నారు? మేము మే 20కి నిరుద్యోగుల ఆవేదన సభ పెట్టినాం ధర్నా చౌక్లో. సో ఆ రోజు ఒక హెచ్చరిక అన్నట్టు ప్రభుత్వానికి, మీరు ఇచ్చిరా సరే, లేకపోతే ఎవరైతే మేము మా ఎమ్మెల్యేలను ఎట్లా గెలిపించుకున్నామో మా ఎమ్మెల్యేలనే అడుగుతాం. ఖచ్చితంగా మా నియోజకవర్గాలకు వెళ్తాం. ఆల్మోస్ట్ వెళ్ళిర్రు, ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. ధర్నా కూడా అట్లే నిర్వహించుకుంటాం శాంతియుతంగా. ఒకవేళ అప్పటికి జూన్ 2 వరకు మీరు స్పందించకపోతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మేము సంతోషంగా జరుపుకోవాలనుకుంటున్నాము. మీరు మా కన్నీళ్లతో జరుపుకునేటట్టు చేయకండి. తెలంగాణ తెచ్చుకున్నది మా కోసం, మా జీవితాలు బాగుండడం కోసం, నవ్వుతూ ఉండడం కోసం. ఆనంద బాష్పాలు రావాలి కానీ కన్నీళ్లతో రక్తపు మడుగులు రావద్దు. దయచేసి అది గమనించి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి జూన్ 2 లోపే మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు చాలా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు నిరుద్యోగుల పక్షాన, అంటే వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం, మీకు రావాల్సిన హక్కుల కోసం కూడా. నిరుద్యోగులు మీకు బాగానే సపోర్ట్ ఉంటున్నారు కదా. ఈరోజు ఒక పిలుపుతో ఇంతమంది వచ్చారు కదా, ఉండట్లేదు అన్న మాట లేదు. ప్రెస్ క్లబ్ నిరుద్యోగులతో నిండిపోయింది మరి. అవును, నిండిపోయింది కదా. మీరు చూడలేదా? మరి చూడాల్సింది. చెప్తున్నా కదా, మీ వెటకారమే, మీ ప్రశ్నకు సమాధానమే ఈరోజు ప్రెస్ మీట్. మీరు ఎంత వెటకారంగా మాట్లాడినా మీరే, అసలు ఏ నాయకులు మమ్మల్ని అనలేదు. ఆ నాయకులు ఎవరైతే మీకు చెప్పారో మీరు మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు. మరి మేం పేడ్ బ్యాచ్లం అయితే మీరు ఏ పార్టీ పేడ్ బ్యాచ్ అని నాకు తెలియదు, కానీ మేమైతే మీకు చంపపెట్టుగానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాం. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మాది మిథ్యా పాత్ర. అక్కడ నుంచి వచ్చే ప్రశ్నలు మీ దగ్గర సంధిస్తాం తప్ప మా సొంత ప్రశ్నలు కాదు. మేము మిమ్మల్ని కూడా అనట్లేదు. ఎవరైతే మిమ్మల్ని ఇట్లా ఉసిగొల్పిరో, వీళ్ళు నిరుద్యోగులు కాదు పేడ్ బ్యాచ్లని మిమ్మల్ని ఉసిగొల్పిరో వాళ్ళకే సమాధానం చెప్తున్నాము. వాళ్ళకి కాదు, దయచేసి మమ్మల్ని అడగండి. మేము పేడ్ బ్యాచ్లా మీ కమ్ముడు పోయినామా, బీఆర్ఎస్ కమ్ముడు పోయినామా, బీజేపీ కమ్ముడు పోయినామా తెలుస్తుంది. మీకు నిజంగా అమ్ముడు పోయి ఉంటే అప్పుడు ఎలక్షన్లో అప్పుడు గుర్తుంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లకి మీరు అప్పుడు మమ్మల్ని కొనుక్కున్నారు కదా, కొనుక్కొని ప్రచారాలు చేసుకున్నారా, కొనుక్కొని మీరు అధికారంలోకి వచ్చిర్రా. మరి అప్పుడు కొనుక్కున్న నిరుద్యోగులం అయితే ఇప్పుడు కూడా అమ్ముడు పోయిన నిరుద్యోగులమే అంతే. ఇప్పుడు బల్మూరి వెంకట్ కానీ కోదండరామ్ కానీ వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు మీ పక్షాన్ని నిలబడలేకపోతున్నారు? ప్రత్యక్షంగా వాళ్ళందరికి ఉద్యోగాలు వచ్చినాయి,
వాళ్ళందరికీ ఇప్పుడు పెళ్ళిళ్ళు జరిగిపోయినాయి, వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేంత వరకే మా అవసరము. అప్పటిదాకా చిక్కడపల్లి లైబ్రరీకి, అశోక్ నగర్కి వచ్చిర్రు, మాతో కలుపుగోలుగా మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మాతో అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళకు ఉద్యోగాలు కాపాడుకునే బాధ్యతలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ నిరుద్యోగులను కలిసే పరిస్థితిలో కూడా లేరు. కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి చర్చించడం కూడా వేస్ట్. ఇంకొకసారి మీరు మా దగ్గరికి ఏ మొహాలు పెట్టుకొని వస్తారో మేము కూడా చూస్తాము. బల్ముర్ అన్న మీకే చెప్తున్నాము, రియాజ్ సార్ మీకే చెప్తున్నాం, కోదండరామ్ సార్ మీకే చెప్తున్నాం. మీ దగ్గరికి వందల సార్లు వచ్చి అలసిపోయినాం కానీ మీరు స్పందిస్తలేరు కదా. ఇప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని దింపుతాం. మీ పదవులు శాశ్వతం కాదు, ఖచ్చితంగా మిమ్మల్ని దింపుతాం. థ్యాంక్ యూ. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బ్యానర్ చూస్తే చాలా డిమాండ్లు ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రధాన డిమాండ్గా ఉంది. మిగిలిపోయిన 1,30,000 ఉద్యోగాలు కూడా జూన్ 2లో భర్తీ చేయాలని చెప్తా ఉన్నారు. లేకపోతే వాళ్ళ కార్యాచరణ భయంకరంగా ఉంటుందంట. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.